ఎఫ్ఎన్ ఫంక్షన్ ఎఫ్ఎన్ ఉన్నప్పుడు ఇచ్చుకోండి ఎఫ్ఎన్ ఫంక్షన్ అంటే ఫంక్షన్ వర్క్ చేయడానికి ఓకే దట్స్ ఫైన్ ఫంక్షన్స్ సో ఫంక్షన్స్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ జావా అసలు ఫంక్షన్స్ అంటే ఏంటి లైక్ ఫంక్షన్ అంటే ఏంటి జనరల్గా దట్ ఈస్ ఫంక్షన్ సో ఫంక్షన్ ఇస్ ఎ మెథడ్ ఓకే సో సమ్మరీ ఏంటంటే సో లైక్ when we are developing an application if you oftenly need to perform some action in many places మెథడ్ ఎందుకు మనకి కామన్గా మెథడ్ ఎందుకు వేస్తాము లేకుంటే వితౌట్ మెథడ్ వీ కెన్ రైట్ ద కోడ్ అంటే ఒక జావాలో అయినా జావా క్లాసెస్లో అయినా కానీ దేంట్లో మెథడ్ ఎందుకు రాయాలి మనం వై షుడ్ ఐ రైట్ మెథడ్ రాయకుండా డైరెక్ట్ క్లాస్కి రాయొచ్చు కదా మెయిన్ మెథడ్లోనే రాసేసుకోవచ్చు కదా వాట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ రైటింగ్ మెథడ్ ఆ బ్లాక్ ఆఫ్ కోడ్ని రీయూజబిలిటీ కోసం నాకు ఎన్నిసార్లు ఆ బ్లాక్ ఆఫ్ కోడ్ కావాలంటే ఆ ఫంక్షన్ కావాలంటే అన్నిసార్లు కాల్ చేసేసుకోవచ్చు ఓకే లేదా గెట్ ఆల్ కోర్సెస్ ఉంది సర్వీస్ ఎంపీలో మెథడ్ ఆ గెట్ ఆల్ కోర్సెస్ మనకి ఎక్కడ కావాలో ప్రతి చోట్ల కాల్ చేసుకుంటుంది అలాగే సర్వీసెస్లో మెథడ్స్ ఎందుకు పెడతారు ఆ సర్వీస్ ఎక్కడ కావాలంటే అక్కడ యూజ్ చేసుకోవచ్చు సో సర్వీస్లో ఫంక్షన్స్ ఏంటంటే దాని సో ఏంటి సో సమ్ యాక్షన్ ఉంది ఇఫ్ యూ వాంట్ యూజ్ ఇన్ మెనీ ప్లేసెస్ ఓకే ఫర్ ఎగ్జాంపుల్ యూ మే వాంట్ టు షో మెసేజ్ వెన్ ఎవర్ అన్ ఎర్రర్ అక్కడ ఓకే ఒక ఎర్రర్ వచ్చింది ఎర్రర్ వచ్చినప్పుడల్లా సేమ్ కైండ్ ఆఫ్ మెసేజ్ చూపించాలి డ్యూ టు సమ్ ఇష్యూ సో అలాంటప్పుడు ఏంటంటే పర్టికులర్ ఎర్రర్ రిలేటెడ్ ఫంక్షన్ అవుట్ ఉంటుంది దాన్ని కాల్ చేస్తాం సో టు అవాయిడింగ్ రిపీటెడ్ ద సేమ్ కోడ్ ఆల్ ఓవర్ ద కోడ్ టు అవాయిడ్ ద సేమ్ అంటే సేమ్ యాక్షన్ కోడ్ మీకు కావాలి అది ఎక్కడైనా యూజ్ అవ్వచ్చు గెట్ ఆల్ కోర్సెస్ ఉందనుకో నాకు ఎక్కడ కావాల్సింది స్టూడెంట్ అడ్మిన్లో కాల్స్ వస్తుంది స్టూడెంట్ ప్యానల్లో కాల్స్ వస్తుంది సూపర్ అడ్మిన్లో కాల్స్ వస్తుంది ట్రైనర్ ఆగినప్పుడు గెట్ ఆల్ కోర్సెస్ కాల్స్ వస్తుంది మరి అదే నేను డైరెక్ట్ ఒక సర్వీస్లో పెట్టకుండా మనం ఏం చేస్తున్నాము సర్వీస్ సేమ్ ఉంటుంది కోడ్ సర్వీస్ అయిపోయేలో నాకు ఇంజెక్ట్ చేస్తున్నాం రైట్ కానీ ఎక్కడ మారుస్తున్నాం ఓన్లీ కంట్రోలర్లో కాలింగ్ మారుస్తున్నాం అంటే ఆ సర్వీస్లో ఉన్న మెథడే కదా ఎక్కడ కాల్ చేస్తున్నా అదే సర్వీస్ కాల్ అవుతుంది కదా సేమ్ వే దట్స్ వాట్ ఇట్ సేయింగ్ టు అవాయిడ్ ద రిపీటింగ్ ద సేమ్ కోడ్ ఆల్ ఓవర్ ద ప్లేసెస్ ఎక్కడైతే కావాలో దానికోసం మనం ఫంక్షన్స్ యూజ్ చేస్తాం జావాలోనే అంతే యూ కెన్ యూజ్ ద ఫంక్షన్ టు ర్యాప్ అప్ ద కోడ్ అండ్ యూజ్ ఇట్ అంటే ఏదైతే కోడ్ ఉంటుందో దాన్ని ఫంక్షన్లో పెట్టేసి వీ కెన్ ఓపెన్ అండ్ క్లోజ్తో క్లోజ్ చేస్తే మనకి ఎక్కడ కావాలో అక్కడ యూజ్ చేస్తాం లైక్ జావా స్క్రిప్ట్ ప్రొవైడ్ మెనీ బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ అంటే ఏంటంటే ఆల్రెడీ లైబ్రరీ అంటే జేడీకే ఉంది కదా జేడీకేలో కూడా బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ ఉన్నాయి బిల్ట్ ఇన్ క్లాసెస్ ఉన్నాయి ఇక్కడ జావా స్క్రిప్ట్లో కూడా బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ ఉన్నాయి లైక్ ఏంటంటే పార్స్ ఇంట్ పార్స్ ఫ్లోట్ ఇది ఎక్కడ ఉంది ఎక్కడో ఒకసారి క్లాసెస్లో ఉంది ఫంక్షన్ కానీ నీకు ఎక్కడ కావాలంటే అక్కడ డైరెక్ట్ యూజ్ చేసుకోవచ్చు పార్స్ ఇంటూ అని చెప్పేసి ఇంటూ ఇవ్వచ్చు పార్స్ ఫ్లోట్ అని చెప్పేసి ఫ్లోట్ నెంబర్ ఇచ్చామనుకో స్ట్రింగ్ ఫ్లోట్కి ఇచ్చేస్తే అది పార్స్ ఫ్లోట్గా కన్వర్ట్ చేసేస్తుంది అంటే ఇక్కడ మనము జావాకి దీనికి డిఫరెన్స్ ఏంటంటే జావాలో ఫంక్షన్స్ అంటే విత్ ఇన్ ద క్లాస్లో ఉంటాయి జావా క్లాసెస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి డాట్ మెథడ్ అని కాల్ చేయాలి ఇక్కడ ఫంక్షన్స్ అనేవి గ్లోబల్ ఫంక్షన్స్ ఓకే ఓపెన్గా జావా స్క్రిప్ట్లో పెట్టామంటే ఎక్కడైనా ఫంక్షన్ ఎంతో కాల్ చేసేసుకోవచ్చు వెన్ దట్ ఎక్స్టర్నల్ జావా స్క్రిప్ట్ ఫైల్ లోడెడ్ ఇన్ టు ద యువర్ సిస్టమ్ మనకి ఎక్స్టర్నల్ జావా స్క్రిప్ట్ ఫైల్స్ తెలుసు కదా ఇక క్లాస్ కాన్సెప్ట్ ఏం లేదు ఫంక్షన్ అనేది డైరెక్ట్ మనం లోడ్ చేసేసుకోవచ్చు ఓకే టు డిక్లేర్ ద ఫంక్షన్ అసలు వచ్చి ఫంక్షన్ ఎలా డిక్లేర్ చేయాలి అంటే ఫంక్షన్ అనే కీవర్డ్ యూజ్ చేస్తారు ఫంక్షన్ ఓకే ఇది ఎక్కడ ఓన్లీ జావా స్క్రిప్ట్లో ఫంక్షన్ అనే కీవర్డ్ యూజ్ చేస్తారు ఫర్దర్గా జావా మనం యాంగులర్ ఇట్లా టైప్ స్క్రిప్ట్ యూజ్ చేసినప్పుడు ఫంక్షన్ అనే కీవర్డ్ కూడా అవసరం లేదు ఓకే ఈ ఫంక్షన్ కీవర్డ్ యూజ్ చేసి మనం చేసేస్తాం ఓకే ఫంక్షన్ సో ఎగ్జాంపుల్ ఏంటంటే ఫంక్షన్ ఎలా రాసేస్తారు సింపుల్ ఫస్ట్ ఫంక్షన్ అనే కీవర్డ్ ఉండాలి ఇక్కడ యాక్సెస్ స్పెసిఫైర్స్ అవన్నీ టైప్ స్క్రిప్ట్లో యాంగులర్లో వస్తాయి ఇక్కడ యాక్సెస్ స్పెసిఫైర్స్ ఏం లేవు ఓకే ఫంక్షన్ నేమ్ సో ఇక్కడ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ పారామీటర్స్ ఇక్కడ పారామీటర్స్కి డేటా టైప్ మెన్షన్ చేయాలంటే మెన్షన్ చేయొచ్చు అది ఎప్పుడు టైప్ స్క్రిప్ట్లో కానీ ఇక్కడ యూ నో నీడ్ టు మెన్షన్ దిస్ ఈజ్ ఫంక్షన్ ఓకే నాకు ఎన్నిసార్లు ఈ ఫంక్షన్ కావాలో ఆ ఫంక్షన్ని నేను ఎన్నిసార్లు యూజ్ చేసుకోవచ్చు ఓకే లైక్ ఎలా అంటే బేసికల్గా ఫంక్షన్స్ కన్వెన్షన్స్ ఎలా ఉంటాయి నేమింగ్ కన్వెన్షన్స్ ఎలా ఉంటాయి లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ గెట్ డేటా ఓకే గెట్ డేటా అంటే ఏంటి సో ఫస్ట్ వర్డ్
స్మాల్లో ఉంది, సెకండ్ వర్డ్ ఫస్ట్ లెటర్ ఇది ఫంక్షన్. సో లేదా ఎగ్జాంపుల్ ఇంకొక ఫంక్షన్ తీసేసుకోవాలంటే ఫస్ట్ వీ షుడ్ హ్యావ్ ద ఫంక్షన్ కీవర్డ్. ఓకే, వీ షుడ్ నాట్ ఫర్గెట్ దట్ ఫంక్షన్ గెట్ డేటా. ఓకే, సేమ్ ఫంక్షన్ ఫెచ్ కంటెంట్, లైక్ డీబీ నుండి మనం కాల్ చేస్తున్నాం ఫెచ్ కంటెంట్స్. దిస్ ఈజ్ అనదర్ ఫంక్షన్. ఓకే, సేమ్ వే ఈజ్ వాల్యూ, ఇదే లైక్ ట్రూ వాల్యూ చెక్ చేయడానికి యూజ్ చేస్తాం అనుకో ఈజ్ వ్యాలిడ్ అని కూడా ఇలా ఫంక్షన్ మనం సెట్ చేయొచ్చు. ఇది ఫైనల్గా ఏం చేస్తుంది, ఏదో రిటర్న్ అనే కీవర్డ్ ఉంటుంది, సేమ్ లైక్ ఏదో ట్రూ ఆర్ ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. ఓకే, దిస్ ఈజ్ ఫంక్షన్ సింటాక్స్. ఓకే, లెట్స్ సే ఒక ఫంక్షన్ క్రియేట్ చేద్దాం. సింపుల్ ఒక ఫంక్షన్ క్రియేట్ చేసి దాన్ని ఎలా యూజ్ చేయాలో చూద్దాం. ఓకే, మనకు ఆల్రెడీ ఇక్కడ జావా కంపైలర్ ఉంది కదా. సో ఫంక్షన్ ఎలా క్రియేట్ చేయాలి, సింపుల్గా ఫంక్షన్ డాట్ ఫంక్షన్ నేమ్ సే అనుకుందాం. ఓకే, సే అనేది ఏం చేస్తుంది, మనం మెసేజ్ని తీసేసుకుంటాం. రైట్, మెసేజ్ని తీసేసుకుని ఐ డిక్లేర్ ఇయర్. ఇక్కడ నేను ఏం చేస్తున్నా, ఇక్కడ నా ఇంప్లిమెంటేషన్ యాక్చువల్ నా ఫంక్షన్ ఇంప్లిమెంటేషన్ అంటే ఫంక్షన్ ఏం చేయాలి, మెథడ్ ఏం చేయాలని మనకి ఇక్కడ రాలి. సింపుల్గా నేను ఏం చేస్తున్నా, ఇక్కడ జస్ట్ ఐమ్ ప్రింటింగ్ ద కన్సోల్ లాగ్. కానీ నాకు ఏం బిజినెస్ లాజిక్ లేదు, ఏం చేస్తున్నా వాట్ ఎవర్ మెసేజ్ అయితే ఏది వస్తుందో దాన్ని మెసేజ్ ప్రింట్ చేస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు ఈ బ్లాక్ను ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు ఐ కెన్ కాల్ ఇట్ లైక్ దిస్. ఓకే, ఇలా సేమ్ కోడ్. ఇప్పుడు 100 లైన్స్ ఉంది అనుకో, కోడ్ 100 లైన్స్ రాసుకుంటూ వెళ్ళలేము ప్రతిసారి. సో ఇది నాకు 100 లైన్స్ ఉన్న ఫంక్షన్. ఓకే, ఇది నాకు ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు ప్రింట్ అవుతుంది. ఇప్పుడు ఏమవుతుంది, మనం ఏదైతే మెసేజ్ పారామీటర్ ఉంది కదా, పారామీటర్ పాస్ చేస్తున్నాం. లైక్ గుడ్ మార్నింగ్. ఓకే, సేమ్ మెథడ్ ఐఎమ్ యూజింగ్ ఫర్ గుడ్ ఈవినింగ్. ఓకే, సో దీన్ని మనం వీ కెన్ యూజ్ ఫర్ ద గుడ్ నైట్ ఆల్సో. పారామీటర్ అనేది డైనమిక్గా మార్చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తే ఏమవుతుంది, నాకు 3 టైమ్స్ గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్, గుడ్ నైట్ అనేది మనకు ప్రింట్ అవుతుంది కన్సోల్ లాగా. రైట్, ఓకే, గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్, గుడ్ నైట్. ఓకే, స్పెల్లింగ్ మిస్టేక్స్ అది ఇగ్నోర్ చేయండి. ఓకే, అంటే ఈ ఫంక్షన్స్ యూజ్ ఏంటి అర్థమవుతుందా, సేమ్ బ్లాక్ ఆఫ్ కోడ్ని నువ్వు ఎన్నిసార్లు 100 టైమ్స్ 1000 టైమ్స్ కావాలన్నా ఇంకే జస్ట్ ఆ మెథడ్ నేమ్ కాల్ చేస్తే సరిపోతుంది. లేదు ఇప్పుడు ఇది లేకుంటుంది అనుకో, నెక్స్ట్ ఐ డోంట్ వాంట్ దిస్ అనుకో, ఇప్పుడు ఎలా, ఇప్పుడు జస్ట్ సింపుల్ ఉందనుకో, ప్రతిసారి మనం ఏం చేయాలి, ఇక్కడ దీనికి 3 టైమ్స్ని కన్సోల్ లాగా పెట్టాలి. రైట్, 3 టైమ్స్ కన్సోల్ లాగా పెడితే గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్ అని వస్తుంది. కానీ అది 1 లైన్ ఉన్నప్పుడు, లెట్స్ సే ఆ ఫంక్షన్లో 100 లైన్స్ ఆఫ్ కోడ్ ఉందనుకో, అంటే 300 టైమ్స్ రాయాల్సి వస్తుంది వితౌట్ ఫంక్షన్ అయితే కదా. సో దానికోసం మనం రీయూజబిలిటీ కోసం అనేది ఫంక్షన్స్ని యూజ్ చేస్తాం. ఫంక్షన్స్ అంటే ఏంటో క్లియరా, ఫంక్షన్ స్కోప్ రాసుకోవచ్చు. ఫంక్షన్ స్కోప్ అదే కర్లీ బ్రేసెస్ ఫంక్షన్స్ ఇది స్కోప్ అంటే ఇది ఫంక్షన్ ఇక్కడ నుండి ఇక్కడికి ఎండ్. దిస్ అంటే వాట్ ఎవర్ ఈ ఇన్సైడ్ ఏదైతే ఉందో అదే ఫంక్షన్ స్కోప్. ఫంక్షన్ ఏంటి, ఫంక్షన్ ఏం చేస్తుంది అనేది ఆ ఫంక్షన్ స్కోప్ ఇక్కడ వరకు. ఇప్పుడు ఒక వేరియబుల్కి డిక్లేర్ చేసాం అనుకో, ఈ స్కోప్ వరకే వెండ్ అవుతుంది. లెట్ అనే వేరియబుల్కి డిక్లేర్ చేసాము, సో ట్రైన్ టు యాక్సెస్ అవుట్ సైడ్ విల్ గివ్ కంపైల్ ఎర్రర్. అదే వ్యార్ యూజ్ చేసామనుకో యూజ్ చేయొచ్చు. అదేంటి వ్యార్ అంటే తర్వాత డిస్కస్ చేద్దాం దాని గురించి. ఓకే, ఇప్పుడు ఫంక్షన్ అనేది అంటే ఏంటో అర్థమైంది. ఇప్పుడు దీన్ని ఏమంటారంటే ఫంక్షన్ ఏమంటారు, దీన్ని ఫంక్షన్ డిక్లరేషన్ అంటారు. ఓకే, ఈ పార్ట్ని ఏమంటారు, ఫంక్షన్ డిక్లరేషన్ అంటారు. దీన్ని ఏమంటారు, ఈ పార్ట్ని ఏమంటారు, ఫంక్షన్ కాలింగ్ అంటారు. ఇనిషియలైజేషన్ వేరియబుల్స్ ఉంటుంది, ఫంక్షన్ని కాల్ చేస్తున్నాం. ఇక్కడ సెమికోలన్ పెట్టి సింపుల్గా ఫంక్షన్ని కాల్ చేస్తున్నాం. ఓకే, ఫంక్షన్ కాల్ ఆర్గ్యుమెంట్స్ ఉంటే ఆర్గ్యుమెంట్. సో ఇక్కడ జావాలో అడ్వాంటేజెస్ ఏంటంటే, జావా స్క్రిప్ట్ కన్నా జావా స్క్రిప్ట్లో అడ్వాంటేజెస్ ఏంటంటే, ఇక్కడ నాకు ఫంక్షన్ ఉంది, 1 ఆర్గ్యుమెంట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఓకే, రైట్, బట్ జావాలో ఒక ఫంక్షన్ ఉంది, ఆ ఫంక్షన్లో ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి. వితౌట్ నేను ఆర్గ్యుమెంట్స్ పాస్ చేయకుండా ఫంక్షన్ కాల్ చేయొచ్చా, కంపైల్ ఎర్రర్ ఇస్తుంది డెఫినెట్గా. ఇట్స్ ఎక్స్పెక్టింగ్ ద ఆర్గ్యుమెంట్స్. కానీ అదే ఇక్కడ అనుకో, యూ కెన్ డైరెక్ట్లీ కాల్. ఇఫ్ యూ డోంట్ పాస్ ఏమవుతుంది ఎప్పుడు అంటే, అది బై డిఫాల్ట్గా అన్డిఫైన్డ్ కాల్ చేస్తుంది. ఇప్పుడు నేను పారామీటర్ పాస్ చేయాల్సిన అవసరం లేదు. థర్డ్ వన్ ఏమొస్తుంది నాకు, అన్డిఫైన్డ్.
ఎందుకంటే యూ డిడెంట్ పాస్ ద ఆర్గ్యుమెంట్ టు దట్. దిస్ ఈజ్ అడ్వాంటేజ్ విత్ ద జావా. ఓకే, లెట్స్ సే నా దగ్గర 1 పారామీటర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను. ఓకే, బట్ ఇఫ్ యు ఆర్ ట్రై టు పాస్ ద మెనీ పారామీటర్స్, ఓకే 1 2 3, ఈవెన్ దో ఇట్ విల్ ఎగ్జిక్యూట్. గుడ్ నైట్ అనేది వచ్చేసింది, చూస్తారా? బట్ ఇట్స్ ఎక్స్పెక్టింగ్ ఓన్లీ 1 పారామీటర్, బట్ వీఆర్ పాసింగ్ మోర్ దెన్ 1 పారామీటర్. అదే ఇగ్నోర్ చేసేస్తుంది. ఓకే, ఇక్కడ ఇగ్నోర్ చేసేస్తుంది. మరి ఇక్కడ ఎక్స్ట్రా పాస్ చేసిన పారామీటర్ని ఎలా గెట్ చేయాలి? బట్ అది పాసిబుల్ లేదనేది ఫర్దర్గా చూద్దాం. ఓకే ఓకే ఫంక్షన్స్ రిటర్న్ కీవర్డ్ కూడా పెట్టేసుకోవచ్చు. ఓకే, ఫంక్షన్స్ లెట్సే నేను ఒక ఫంక్షన్ ఉంది, ఇది సేమ్ ఫంక్షన్. ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే అక్కడ ప్రింట్ చేసి రిటర్న్ ఏదైతే మెసేజ్ వచ్చిందో ఆ మెసేజ్కి సంథింగ్ అపెండ్ చేస్తున్నా. లైక్ ఓకే ఓకే హాయ్ సమ్ మెసేజ్ రిటర్న్ చేస్తాం, దీనికి సంథింగ్ అపెండ్ చేసి రిటర్న్ చేస్తాం. ఓకేనా? మరి ఈ రిటర్న్ చేసిన ఆర్గ్యుమెంట్ని ఎలా గెట్ చేయాలి? ఓకే, ఎక్కడ గెట్ చేయాలి? ఇది ఏం చేస్తుంది? ఇక్కడికి రాగానే రిటర్న్ చేస్తుంది. రిటర్న్ చేసిన ఆర్గ్యుమెంట్ ఎలా గెట్ చేయాలి? సో దానికి ఎలా గెట్ చేస్తారంటే జస్ట్ ఐమ్ రిమూవింగ్ దిస్, తీసేసి ఇక్కడ ఫంక్షన్ కాల్ చేసేటప్పుడు లెట్ రిజల్ట్ అంటే ఈ రిజల్ట్ ఎక్కడ నుండి వస్తుంది? సే అనే ఫంక్షన్కి పాసింగ్ గుడ్ మార్నింగ్. ఓకే, ఇప్పుడు నేను లెట్ ప్రింట్ చేస్తే ఏమవుతుంది? సరే, రిజల్ట్ ప్రింట్ చేస్తే ఏమొస్తుంది నాకు? నో గుడ్ మార్నింగ్. సి ఫంక్షన్ అర్థం చేసుకో, ఏమొస్తుంది అక్కడ? అక్కడ నేను సంథింగ్ అపెండ్ చేసి రిటర్న్ చేస్తున్నాను. నాట్ ఓన్లీ మెసేజ్కి ముందు సంథింగ్ అపెండ్ చేసా, ఇక్కడ చేసి రిటర్న్ చేస్తున్నాను. దిస్ ఈజ్ స్ట్రింగ్ కంకాటినేషన్, రైట్? ఓకే, సో రిటర్న్ చేస్తే నాకేమొస్తుంది? యువర్స్ గుడ్ మార్నింగ్. ఫస్ట్ ఇక్కడ గుడ్ మార్నింగ్ ఎందుకు వచ్చింది? అది ఇక్కడ నేను ప్రింట్ చేస్తున్నాను కాబట్టి. జావా స్క్రిప్ట్లో సింగిల్ లైన్ కామెంట్ ఇది. ఓకే, హాయ్ యువర్స్ గుడ్ మార్నింగ్. ఓకే, సో అంటే ఫంక్షన్ నుండి ఒక వాల్యూ రిటర్న్ చేసుకోవాలంటే ఇలా నాకు ఏం వైడ్ ఫంక్షన్, ఇట్స్ నాట్ రిటర్నింగ్ ఎనీథింగ్ అంటే డైరెక్ట్లీ యూ కెన్ కాల్ ద ఫంక్షన్. ఓకే ఓకే ఇన్ కేసెస్ ఇఫ్ యూ డోంట్ పాస్ ఎనీథింగ్, అప్పుడు ఏమవుతుంది? ఈ కేసులో ఏమవుతుంది? వాట్ యూ విల్ గెట్? యువర్స్ వస్తుందా? లెట్స్ సే నేను ఇక్కడ ఏం అపెండ్ చేయట్లేదు. వాట్ యూ విల్ గెట్? అన్డిఫైన్డ్, బికాస్ యూఆర్ నాట్ పాసింగ్. సో వేరియబుల్ డిక్లేర్ చేసాము, డిఫైన్ చేయలేదు కాబట్టి ఆటోమేటిక్గా అది వచ్చేస్తుంది. ఓకేనా? ఓకే, ఇప్పుడు టూ పారామీటర్స్ని నేను యాడ్ ఫంక్షన్ చేయాలనుకుంటున్నాను. ఓకే, సమ్ చేయాలనుకుంటున్నాను. సో దిస్ ఈజ్ వాట్ సమ్. ఓకే, ఇప్పుడు యాడ్ 10 ఇప్పుడు ఏం చేస్తుంది? 10 + 20 అంటే మనకు రిటర్న్ ఏమొస్తుంది? 30. సమ్ ఈజ్ 30. ఓకే, జస్ట్ జావాస్క్రిప్ట్ ఫంక్షన్స్ డిక్లేర్ చేయడానికి. మీరు ఇప్పుడు ఏంటి, నాకు 2 నెంబర్స్ పాస్ చేస్తున్నారు. 2 నెంబర్స్ పాస్ చేస్తే విచ్ వన్ ఈజ్ బిగ్గర్ అనేది తెలియాలనుకో, దాని లాజిక్ ఎలా వేస్తారు? కంపేర్ అనే లాజిక్. దిస్ ఈజ్ ద వన్. ఓకే, కంపేర్ 10. ఇక్కడ ఏం చేస్తున్నా? ఈ మెథడ్ ఏం చేస్తుంది అర్థం చేసుకోండి. ఫస్ట్ 10 20 పాస్ చేస్తున్నా. ఏ ఇస్ గ్రేటర్ దెన్ బియా? 10 గ్రేటర్ దెన్ 20యా? కాదు. అప్పుడు ఏమవుతుంది? -1 వస్తుందా? కాదు, అంటే ఫాల్స్, కండిషన్ ఫాల్స్ కదా. 10 ఈజ్ నాట్ గ్రేటర్ దెన్ 20. సో అదేమొస్తుంది? ఎల్స్ బ్లాక్లో వస్తుంది. ఏ ఈజ్ లెస్ దెన్ బియా? 1 వస్తుంది కాబట్టి ఇప్పుడు నాకు ఏం రిటర్న్ అవుతుంది ఇక్కడ? రిజల్ట్. వాట్ ఈస్ ద రిజల్ట్? ఏ. సో 1. ఓకే, కంపేర్ చేస్తుంటాం మనం, కంపారేటర్లో ఇదే యూజ్ చేస్తుంటాం. మనం చూసాం. ఇప్పుడు నేను 30 పాస్ చేసాను అనుకో, వాట్ ఐ విల్ గెట్ హియర్? -1. ఇఫ్ ఐ పాస్ ద సేమ్ వాల్యూ, వాట్ ఐ విల్ గెట్? 0, రైట్? ఇది కాదు ఫైనల్గా ఏముంది? 0. సో యూ విల్ గెట్ 0.
This is what comparator internal is doing. Okay, fine. ఓకే, ఇప్పుడు నేను ఏంటంటే ఒక ఫంక్షన్ ఉంది, ఆ ఫంక్షన్లో అంటే డిఫరెంట్ ఫంక్షన్స్ ఎలా కాల్ చేయాలని తెలుసుకోవడానికి ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ఫంక్షన్ ఉంది, సేవ్ ఉంది, దానికి మెసేజ్ పంపిస్తున్నా. ఇన్ కేస్ మెసేజ్ కనుక లేదంటే ఐ వాంట్ టు రిటర్న్ ఎంటీ వాల్యూ. ఓకే, దానికి ఎలా ఇలా రిటర్న్ ఎంటీ, ఏం రిటర్న్ చేయట్లేదు. ఇన్ కేస్ మెసేజ్ ఉందనుకో మెసేజ్ని ప్రింట్ చేస్తున్నా. అంటే ఇక్కడ ఏమవుతుంది, ఈడనే బ్రేక్ అయిపోతుంది. ఎక్కడైతే కండిషన్ ట్రూ అయి రిటర్న్ అయిందో నెక్స్ట్ లైన్ బ్రేక్ చేసేస్తుంది రిటర్న్. అంతే కదా, మన జావాలో కూడా ఎక్కడ కండిషన్ ట్రూ అయితే అక్కడ రిటర్న్ పెట్టామంటే అక్కడ ఉండే రిటర్న్ అయిపోద్ది. ఓకే, సేమ్ వే ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ లెట్ రిజల్ట్ ఈజ్ ఈక్వల్ సే బ్రాకెట్లో సంథింగ్ గుడ్ మార్నింగ్. ఓకే, ఇప్పుడు ఏమొస్తుంది నాకు కన్సోల్ మీద ఏం ప్రింట్ అవుతుంది. ఓకే, కన్సోల్లో నాకు ప్రింట్ అవుతుంది, కానీ ఇక్కడ రిటర్న్ ఏమొస్తుంది, ఎప్పుడు డిడ్ ఐ గెట్ ఎనీ రిటర్న్ అన్డిఫైన్డ్ వస్తుంది ఇక్కడ. ఓకే, కన్సోల్ డాట్ లాగ్ ఇక్కడ రిజల్ట్ని ప్రింట్ చేశాను అనుకో. ఓకే, నేను మెసేజ్ పాస్ చేసిన, ఇదేమంటున్నది అంటే మెసేజ్ లేకపోతే అన్నట్టు, మెసేజ్ నాట్ దేర్ అన్నట్టు. మనం ఆల్రెడీ నాట్ కండిషన్ చూసాం. మెసేజ్ ఉందనుకో లోపలికి రాదు, మెసేజ్ లేకపోతే వస్తుంది. ఓకే, సో మనకి ఇక్కడ ఏమొచ్చింది, గుడ్ మార్నింగ్ వచ్చింది. దీని తర్వాత ఈ రిజల్ట్ ఏం రాలేదు కదా, సో ఇక్కడ దానికి వచ్చేస్తుంది. క్లియర్? ఓకే, సో ఇన్ కేస్ మెసేజ్ నేను పాస్ చేయట్లేదు, ఇప్పుడు ఏమవుతుంది, నా కన్సోల్ లాగా ప్రింట్ అవుతుంది, ఇది ప్రింట్ అవుతుంది. అంటే మనం ఏదైతే మెసేజ్ పాస్ చేయట్లేదు కదా, ఇది అన్డిఫైన్డ్ ప్రింట్ అవుతుంది, ఇది అన్డిఫైన్డ్ ప్రింట్ అవుతుంది ఇక్కడ. బికాజ్ ఇక్కడ నుండి మనం ఏం రిటర్న్ చేయట్లేదు కదా. ఓకే, ఓన్లీ వన్ అన్డిఫైన్డ్ వస్తుంది, ఇక్కడ ఏం రాదు, గుడ్ మార్నింగ్ రాదు. ఓకే, ఇది ఎట్లా అన్డిఫైన్డ్ వచ్చింది, ఇది ఏం రిటర్న్ చేయట్లేదు కాబట్టి దిస్ ఈజ్ అన్డిఫైన్డ్. ఓకే, లేదు మీరేం జస్ట్ చేయొద్దు, జస్ట్ కాల్ చేస్తాను మెథడ్ అని అనుకో, సింప్లీ కాల్ దిస్ మెథడ్. ఓకే, ఇక్కడ ఏం ప్రింట్ అవ్వలేదు, ఎందుకు, యూఆర్ నాట్ పాసింగ్ మెసేజ్. నువ్వు మెసేజ్ పాస్ చేసావు అనుకో హాయ్ అని, ఇప్పుడు ఏం ప్రింట్ అవుతుంది, హాయ్ ప్రింట్ అవుతుంది. ఓకే, సింపుల్ లాజిక్. ఇది మాత్రం అర్థం చేసుకోకపోతే మన కోర్స్ ఏమైనా నేర్చుకొని వేస్ట్. ఓకే, ఓకే, నెక్స్ట్ ఏంటంటే ఇది ఒకటి, దీన్ని మీరు కేర్ఫుల్గా అర్థం చేసుకోండి. ఇలా కూడా కాల్ చేస్తారు. ఇప్పుడు ఇది కొంచెం స్ట్రెయిన్ అనిపిస్తుంది మీకు. ఓకే, ఇప్పుడు ఏం చేస్తున్నాను చెప్పండి, ఇక్కడ 1 పారామీటర్ ఉంది. ఓకే, 1 పారామీటర్ ఉంటే పాస్ చేయొచ్చు, 2 పారామీటర్స్ ఉంది, 100 పారామీటర్స్ ఉన్నాయి అనుకో, ఇట్లా పెట్టుకుంటూ పోతాం, 100 పారామీటర్స్ పెట్టుకుంటూ వెళ్తాము. సో దానికన్నా దాని ప్లేస్లో ఆర్గ్యుమెంట్స్ అంటే ఇక్కడ ఏదైతే ఉందో పారామీటర్స్, ఆ పారామీటర్స్ వస్తాయి. ఓకే, ఇక్కడ ఏం చేస్తున్నాడు, ఇది ఫర్ సింపుల్ ఫర్ లూప్. ఇక్కడ i = 0 అంటే ఆర్గ్యుమెంట్ లెంత్ ఎన్ని ఉంటే అన్నిసార్లు రిపీట్ చేస్తున్నాడు. i ++ అంటే ఆర్గ్యుమెంట్స్ ఎన్ని ఉంటే అన్ని, అది ఆటోమేటిక్గా అదే లెంత్ ఇస్తుంది. ఆర్గ్యుమెంట్ లెంత్ ఎంత ఉందో అంత ఇస్తుంది, అన్నిసార్లు రిపీట్ అవుతుంది. అక్కడ ఏం చేస్తున్నాడు, ఆర్గ్యుమెంట్లో ఉన్న ఈచ్ ఇండెక్స్లో ఉన్నదాన్ని దీనికి సమ్ చేస్తున్నాడు. ఓకే, ఇప్పుడు ఏం లేదు, సమ్ చేయాలనుకో 1 + 2 అనొచ్చు. ఓకే, 1 + 3 అనొచ్చు, 1 + 2 + 3 + 4 అనొచ్చు. సమ్టైమ్స్ ఇలా 100 కూడా చేసుకుంటూ వెళ్ళొచ్చు. అలాంటి టైంలో ప్రతిసారి మనం పారామీటర్స్ డిక్లేర్ చేయలేము మెథడ్కి. సో జావా స్క్రిప్ట్లో ఈ అడ్వాంటేజ్ ఉంది. సో ఇది ఎలా కాల్ చేయాలి అంటే సింపుల్లీ లెంత్, మీరు డైనమిక్గా ఈ పారామీటర్స్ లెంత్ని మార్చుకోవచ్చు. జావాలో ఈ అడ్వాంటేజ్ ఉంది. ఓకే, మనం డిక్లేర్ చేస్తేనే పాస్ చేయగలం. డిక్లేర్ చేయాలి. ఇప్పుడు ఫస్ట్ టైం ఏం చేసా, 1, 2 పాస్ చేస్తున్నా, అది నాకు అప్పుడు ఏమొస్తుంది, 3 వస్తుంది. నెక్స్ట్ టైం చేస్తున్నా 5 పాస్ చేస్తున్నా. ఓకే, 15 వచ్చింది. నాకు ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాలంటే గుర్తుపెట్టుకోండి, జావా స్క్రిప్ట్లో ఫంక్షన్స్ని ఇది మెయిన్ యూజ్ఫుల్ అన్నట్టు. ఇట్లా ఐ కెన్ పాస్ ఎనీ నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ అంటే, కానీ దీన్ని ఇక్కడ నేను మెథడ్ సింటాక్స్ చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఈ ఆర్గ్యుమెంట్స్ని యూజ్ చేస్తే చాలు. ఈ ఆర్గ్యుమెంట్స్ ఈజ్ బైండింగ్ విత్ దిస్ మెథడ్. ఓకే, ఏమైంది, సారీ కామన్ సెండ్. ఓకే, ఓకే, ఓకే,
స్పాట్ డిఫరెంట్. అలా దిస్ ఈజ్ ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ రైట్. అదే జావాలో అనుకో ఈ ఛాన్స్ ఉందా, మనం మెథడ్ డిక్లరేషన్ ఎన్ని పారామీటర్స్ డిక్లేర్ చేస్తామో అన్ని మాత్రమే పాస్ చేయగలం. డైనామిక్గా పారామీటర్ తీసుకోవడానికి అవసరం లేదు, ఛాన్స్ లేదు. కానీ జావా స్క్రిప్ట్ కెన్ టేక్ ఇట్. అదే అన్నా కదా ఇంతకుముందు 2 పారామీటర్స్ పాస్ చేశాను, కానీ మనం ఓన్లీ 1 పారామీటరే డిక్లేర్ చేశాను. మరి వాట్ అప్ ఏంటి అనదర్ పారామీటర్ అంటే ఈ ఆర్గ్యుమెంట్స్ యూజ్ చేసేసుకొని మనం గెట్ చేసుకోవచ్చు. ఈ ఆర్గ్యుమెంట్ ఎక్కడ నుండి వస్తుంది సార్ అని అంటే ఇది జావా స్క్రిప్ట్ ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్. ఓకే, జావా స్క్రిప్ట్ ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్ అది ఆటోమేటిక్గా ఆ ఫంక్షన్కి బైండ్ అయి ఉంటుంది. క్లియరా? ఓకే, మీకు మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఈ క్వశ్చన్ అడుగుతారు, వాట్ ఈజ్ ఫంక్షన్ ఓఎస్టింగ్ ఇన్ జావా స్క్రిప్ట్ అని అడుగుతారు. డెఫినెట్ ఇంటర్వ్యూ క్వశ్చన్. వాట్ ఈజ్ ఫంక్షన్ ఓఎస్టింగ్? టర్మ్ గుర్తుపెట్టుకోండి. వేరియబుల్ ఓఎస్టింగ్ అంటే ఏంటి, ఫంక్షన్ ఓఎస్టింగ్ అంటే ఏంటి. ఓకే, ఓఎస్టింగ్ అంటే ఏంటంటే లెట్స్ సే, సో మనం జావాలో సింపుల్గా మీరు ఫంక్షన్ డిక్లేర్ చేయలేదు, ఫస్ట్ ఫంక్షన్ కాల్ చేస్తున్నారు, ఫంక్షన్ కాల్ చేశారు, ఫంక్షన్ డిక్లేర్ చేయలేదు, తర్వాత ఫంక్షన్ డిక్లేర్ చేయొచ్చు. విల్ ఇట్ వర్క్ ఇన్ జావా? నో ఛాన్స్ కదా. ఫస్ట్ ఒక స్టాటిక్ మెథడే, ఇప్పుడు మెయిన్ మెథడ్లో ఉన్నాడు ఒక స్టాటిక్ ఫంక్షన్ ఉంది, అసలు ఫంక్షన్ డిక్లేర్ చేయకుండా ఫంక్షన్ కాల్ చేయొచ్చు మనం? నో. కానీ జావా స్క్రిప్ట్లో గెట్ చేయ ఛాన్స్. ఓకేనా? సో ముందు ఫంక్షన్ కాల్ చేయొచ్చు, ఆఫ్టర్ దట్ యూ కెన్ డిక్లేర్ ద ఫంక్షన్. దీన్ని ఫంక్షన్ ఓఎస్టింగ్ అని అంటారు. ఓకే, లెట్స్ సే ఇప్పుడు ఇక్కడ ఫంక్షన్ ఉంది, ఇక్కడ కాల్ చేస్తున్నా, దిస్ ఈజ్ గుడ్ రైట్. టాప్లో ఫంక్షన్ ఉంది, ఇక్కడ కాల్ చేస్తున్నా. వాట్ అబౌట్ దిస్ కేస్? ముందు ఫంక్షన్ కాల్ చేసిన, ఆఫ్టర్ ఫంక్షన్ డిఫైన్ చేసిన. ఇది వర్క్ అవుతుందా, వర్క్ అవ్వదా? ఫస్ట్ ఏం చేస్తుంది అంటే ఇది అన్డిఫైన్డ్గా ఉంటుంది. ఓకే, అన్డిఫైన్డ్గా ఉండి కాల్ చేస్తుంది, తర్వాత ఈ ఫంక్షన్ డిక్లరేషన్ కనుక దానికి డైనామిక్గా వాల్యూ అప్లై చేస్తుంది. ఓకే, అనే ఓఎస్టింగ్ ఎగ్జాంపుల్. అంటే ముందు ఫంక్షన్ కాల్ చేసి కింద మెథడ్ డిక్లరేషన్ చేస్తాము. అదే వేరియబుల్ డిక్లరేషన్ అనుకో, ముందు వేరియబుల్ డిక్లేర్ చేస్తాము, తర్వాత వేరియబుల్ యూజ్ చేసుకుంటాం. ఓకే ఓకే, ముందు వేరియబుల్ యూజ్ చేసుకొని వేరియబుల్ డిక్లేర్ చేస్తాం. వేరియబుల్ ఓఎస్టింగ్ అంటే ఏంటంటే ఇది లెట్స్ సే ఇక్కడ ఏంటంటే కన్సోల్ డాట్ లాగ్ ఏ అన్న, కన్సోల్ డాట్ లాగ్ ఏ. ఓకే, కన్సోల్ డాట్ లాగ్. ఇప్పుడు నాకు ఏ అంటే ఏంటో తెలుసా? ఇక్కడ ఏమొస్తుంది అన్డిఫైన్డ్గా? డిఫాల్ట్గా ఏమొస్తుందో చెప్పండి. ఇక్కడ ఇప్పుడు అన్డిఫైన్డ్ వస్తుంది, ఇక్కడ ఏ ఈజ్ నాట్ డిక్లేర్డ్ వచ్చింది, మనం డిక్లేర్ చేయలేదు. ఫస్ట్ వాల్యూ అసైన్ చేయకుండా అన్డిఫైన్డ్ వస్తుంది, ఫస్ట్ డిక్లేర్ చేయలేదు. లెట్స్ సే ఇక్కడ నేను లెట్ ఏ అన్నా, ఇప్పుడు ఏమొస్తుంది ఇక్కడ? ఓకే, సో ఇక్కడ ఏమవుతుంది, కెనాట్ యూజ్ ఏ బిఫోర్ ఇనిషియలైజేషన్ అని. ఎందుకు? బికాజ్ ఇట్స్ అ లెట్. లెట్ అనేది ఏంటంటే ఫస్ట్ డిక్లేర్ చేయాలి, తర్వాత యూజ్ చేసుకోవాలి. లెట్ కాదు. లెట్స్ సే ఇఫ్ ఐ పుట్ వేర్ అనుకో, ఇట్ విల్ వర్క్. దట్ ఈస్ అ డిఫరెన్స్. వేర్కి లెట్, వేరే తర్వాత నేను డిక్లేర్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఇది గ్లోబల్ స్కోప్, అదేంటి లోకల్ స్కోప్. సో ముందు డిక్లేర్ చేస్తేనే యూజ్ చేసుకోవచ్చు. దీన్నే వేరియబుల్ ఓఎస్టింగ్ అని అంటారు. ఓకే, సో ఓకే, ఈ సమ్మర్ ఏంటి? ఇప్పుడు ఏం చేస్తాం? యూజ్ ద ఫంక్షన్ కీవర్డ్ టు డిక్లేర్ ద ఫంక్షన్ కదా. యూజ్ ద ఫంక్షన్ నేమ్ టు కాల్ ద ఫంక్షన్. ఫస్ట్ ఏంటి? దీస్ ఆర్ ద సమ్మరీ పాయింట్స్ వి డిస్కస్. ఓకే, ఇఫ్ యూ సీ హియర్, ఫస్ట్ ఏంటి? యూజ్ ద ఫంక్షన్ కీవర్డ్ టు డిక్లేర్ ద ఫంక్షన్. ఒక ఫంక్షన్ డిక్లేర్ చేయాలంటే వీ షుడ్ యూజ్ ద ఫంక్షన్ కీవర్డ్. టు కాల్ ద ఫంక్షన్ ఏం చేయాలి? యూజ్ ద ఫంక్షన్ నేమ్, ఓపెన్ అండ్ క్లోజ్ circle bracket, to call the function. All the function implicitly written undefined if they don't explicitly return value. అంటే మనం డిఫాల్ట్గా ఏది రిటర్న్ చేయట్లేదంటే ఇంప్లిసిట్గా అది అన్డిఫైన్డ్ అనేది, అంతే కదా. జావాలో ఏది అన్డిఫైన్డ్గానే ఉంటుంది. యూజ్ ద రిటర్న్ స్టేట్మెంట్ టు రిటర్న్ ద వాల్యూ ఫ్రమ్ ద ఫంక్షన్ ఎక్స్ప్లిసిట్లీ. అంటే నువ్వు ఏదైనా రిటర్న్ చేయాలంటే రిటర్న్ అనే స్టేట్మెంట్ యూజ్ చేయాలి. ద ఆర్గ్యుమెంట్ వాల్యూ వేరియబుల్ ఈజ్ అన్ అరే లైక్ ఆబ్జెక్ట్ ఇన్సైడ్ ఏ ఫంక్షన్. ఓకే, ఈ ఆర్గ్యుమెంట్స్ అనేది ఏంటంటే ఒక వేరియబుల్ ఈజ్ అన్ అరే లైక్. ఓకే, అరే లైక్ అంటే తెలుసు కదా, అరే. ఓకే, లైక్ ఇన్సైడ్ ఏ ఫంక్షన్ రిప్రజెంటింగ్ ద ఫంక్షన్స్ ఆర్గ్యుమెంట్స్. ఇది మెయిన్ క్వశ్చన్. ఓకే, ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇన్ కేసు నెంబర్ ఆఫ్ ఒకటే ఉంది, రెండు పాస్ చేసినప్పుడు థర్డ్ ఇలా గెట్ చేయాలంటే యూ కెన్ యూజ్ ద ఆర్గ్యుమెంట్స్. ఓకే, దిస్ ఈజ్
functions. Okay, I'll stop here.